తేజ సజ్జా సో హనుమాన్ మూవీతో పెద్ద విజయాన్ని అయితే సాధించారు. అట్లానే ఇప్పుడు మిరాయి మూవీతో అయితే మనందరం ముందుకి రాబోతున్నారు. అంతేకాదు అయితే దీనికి ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ సో అడ్డుకున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మహేష్ బాబు ఫ్యాన్స్ గట్టిగా ఈయనకి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వట్లేదు. సో ఈయన ఫ్యాన్స్ ఇప్పుడు సపోర్ట్ ఇవ్వకపోతే మూవీకి పెద్దగా నష్టం జరుగుతున్నట్టు చర్చలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఒకసారి దీని గురించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదే ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జగ్. ఎస్ సార్, ఏంటి సార్ అసలుకి ఇష్యూ? మిరాయి మూవీకి మహేష్ బాబు ఫ్యాన్స్కి సంబంధం ఏంటి అసలు? మిరాయి తేజ సజ్జా మీరు అన్నట్టుగా హనుమాన్తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన తర్వాత మిరాయి కూడా అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మెయిన్ మంచు మనోజు లాంటి వాళ్ళు కీ రోల్ పోషిస్తున్నారు. అయితే మిరాయి సినిమా ఈవెంట్ ఫంక్షన్లో మామూలుగా ఏదో సందర్భంలో మాట్లాడుతూ రాజమౌళి గారి సినిమా రాబోతుంది, మహేష్ బాబు గారి సినిమా అనే సందర్భంలో ఆయన SSRMB అన్నాడు. ఆయన అంటే SS రాజమౌళి కాబట్టి SSR, MB అంటే మహేష్ బాబు అని. అంటే కరెక్ట్గా పచ్చిగా చెప్పాలంటే పని పాట లేనోడికి ఇంకేం కావాలి, ఏదో ఒక టాపిక్ కావాలిగా. సో సోషల్ మీడియాలో ఎవడో ఒకటి స్టార్ట్ చేశాడు మహేష్ బాబు సినిమా అని. యాక్చువల్గా దాని టైటిల్ రోల్ ఏంటంటే ప్రస్తుతానికి షూట్ అవుతున్నప్పుడు SSMB 29 అనే నడుస్తుంది. సో దాన్ని కాస్త SSMB 29 అని అనకుండా SSRMB అని ఎందుకు అన్నాడు? SSMB అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ సినిమా అని. అంటే ఇప్పుడు ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే మహేష్ బాబు సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు అన్నట్టుగానే చెప్పాలి తప్ప రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారు అన్నట్టు చెప్పకూడదు అనేది. అలా రెండింటికి అర్థం ఏంటి? సేమే కదా. మహేష్ బాబు సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారన్నా, రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తున్నారన్న అర్థం ఒకటే. బట్ ఈ ఫ్యాన్స్ ఎలా తీసుకున్నారంటే మహేష్ బాబుకే ప్రాధాన్యత ఇవ్వాలనేది మహేష్ బాబు ఫ్యాన్స్ యొక్క ఉద్దేశం. నిజంగా ఎఫెక్ట్ పడిద్ది అంటారా సార్ మిరాయికి? ఏం లేదు, అదంతా సుత్తి. అంటే చెప్తున్నాను కదా, పని పాట లేని వాడు చేసే ఒక పుకారు, ఒక ఇష్యూ, ఒక వైరల్ అవ్వాలి, అది కాన్సెప్ట్ అది. సో దానివల్ల ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడే రేంజ్ అనేది అన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఇప్పుడు తేజ సజ్జాకు ఫ్యాన్ బేస్ ఉందా లేదా పక్కన పెడితే వాస్తవాలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారుగా, ఊరికే రెచ్చగొట్టేవాళ్ళు, టాపిక్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాము సరదాగా నవ్వుకునే వాళ్ళు, నారదుడు లాంటి పాత్రలు పోషించే వాళ్ళు చాలామంది ఉన్నారుగా. వాళ్ళేంటి మరి గుంటూరు కారము హనుమాన్ ఒకేసారి రిలీజ్ అయ్యే సంక్రాంతి టైంలో, సంక్రాంతి ముందు తర్వాత రిలీజ్ అయినట్టుంది. మరి గుంటూరు కారం ఎత్తిపోయింది, హనుమాన్ ఆడింది. అప్పుడు కూడా మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబుతో పోటీయా, నీకు అంత సీన్ ఉందా, నువ్వు మొన్న వచ్చినోడివి అన్నట్టుగా కామెంట్స్ చేశారు. ఏమైంది, గుంటూరు కారం దొబ్బింది, బట్ ఇదే ఆడింది కదా అనేది ఈ రెచ్చగొట్టే ఫ్యాన్స్ యొక్క స్టేట్మెంట్. సో ఇది ఎలా అవుతుందంటే చినికి గాలివాన్లా మారే పరిస్థితి వస్తుంది. గట్టిగా మాట్లాడితే తేజ సజ్జాలో అటువంటిది ఏమీ లేదు, అని చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఈవెన్ ఫస్ట్ సినిమాకు కూడా ఒక మహానుభావుడు, ఒక సీనియర్ జర్నలిస్టు ఏదో అడిగాడు, మీకు ఇలాంటి సినిమా మీరు చేయగలరు అనుకుంటున్నారా, చేస్తారా, ఏదో అడిగాడు. అడిగితే ఆయన అదే, నాకు తెలియక అడుగుతాను సార్, ఇదే మాట ఏ పెద్ద హీరోల కొడుకులు అయితే మీరు అలాగ అడుగుతారా, అంటే నాకే బ్యాక్గ్రౌండ్ లేదని కదా మీరు ఎంత చీప్గా మాట్లాడుతున్నారు అన్నాడు. కరెక్టే కదా. సినిమా అనేది ఎవడిలో సత్తా ఉంటే వాడు తోపు, అంతే. అది ఈవెన్ నెపోటిజం అంటారు హీరో పిల్లలకు కూడా మొదటి సినిమా వరకే. ఈ మధ్యకాలంలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మెడలో ట్యాగ్ వేసుకొని వాళ్ళని అందరూ గుర్తించట్లేదని బాధకో డిఫరెంట్గా అడుగుతున్నారు. నేను కూడా చూశాను సార్. యాక్చువల్లీ పెద్ద హీరోల పిల్లల నుంచి వచ్చిన సినిమాలను అయితే కూర్చొని చప్పట్లు కొట్టి మైకులు పట్టుకొని లెగిసి మరీ మాట్లాడతారు సార్. అదే సింగిల్గా తీస్తారు చూసారా, వాళ్ళ మూవీస్ దగ్గరకు వచ్చేసరికి మూవీలో అలా ఎందుకు పెట్టారు, అసలు వీళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా పోతున్నారు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. మొన్న ఉదయ సినిమాలో ఒక కులంకి సంబంధించిన వాడిని కాశీలో ఏదో చూపించారు, ఆయన కథ అలా రాసుకున్నాడు, తప్పేముంది. ఇప్పుడు అదే కథని మొన్న బిచ్చగాడ ఏంటది వచ్చింది మొన్న, ధనుష్ను నాగార్జున స్టోరీ, అందులో ఆయన ఒక బిచ్చగాడిది కాస్త ఒక వర్గానికి చెందిన దేవాలయానికి వెళ్ళాడు, ఒక వర్గానికి చెందిన దేవాలయంలో అసలు అన్నదానమే చేయరు అన్నట్టు చూపించాడు. మరి అక్కడ నాగార్జున గారినో శేఖర్ కమల్ గారినో ఏమైనా గట్టిగా ప్రశ్నించగలిగారా? లేదా, ఏం లేదు. మరి అందుకే ఎట్లా అయిపోయిందంటే ఏం జర్నలిస్టులో బాబు ఎవడు పైసలు ఇస్తే ఆడవైపు మాట్లాడుతున్నారు అనేలా అయిపోయింది. రివ్యూస్కి అదే పేరుంది.
ఈ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులకు కూడా అదే పేరు ఉంది. అవసరమా మీకు అది? నీకు నచ్చి అంతకుముందు కూడా దిల్ రాజు ఎలాగే అన్నారు, ఒక మీట్ పెట్టి ఆయన అన్నాడు, నేను కింద కూర్చుంటాను, మీరు పైన కూర్చోండి, మీరు అందరూ కథ విని కథ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని మీరు ఈ సినిమా హిట్ అవుతుందని నాకు స్టాంప్ వేసి రాసి ఇవ్వండి, నేను అదే తీస్తా, ఎవడైనా ఛాలెంజ్ అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. అందులో ఒక పోటుగాడు మాత్రం లేచి ఆయన ఎందుకు ఇస్తాం, చేద్దాం, ఖచ్చితంగా నేను ఓకే చేస్తాను. ఎవరు చెప్పగలరు? బ్యాంక్ బ్యాలెన్స్ అలాగైతే అందరికీ ఇప్పుడు ఈ ఫ్లాప్లే తీరు కదా. అంటే నేను ఇదన్నీ దీనివల్ల ఏమవుతుందంటే యావత్ జర్నలిస్టుల జాతి అంతటికీ అపవాదం అనేది వచ్చేస్తుంది. అంత ఎక్స్ట్రీమ్గా అలా అడిగినప్పుడు చూద్దాలండి సార్ అనేస్తే అయిపోయింది, చేద్దాం, డెఫినెట్గా చేద్దాం, అది వద్దు అంటున్నాను నేను. దానివల్ల ఏమవుతుంది, దాన్ని మరికొంతమంది వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నాగా ప్రొడ్యూసరు, ఆయన కూడా అలాగే అంటున్నాడుగా, ఎవరైనా ఇచ్చి పడేస్తున్నాడు, సార్ మా పరిస్థితి ఇలాగుంది, మీరు అలా మాట్లాడితే మేము ఏం చేయలేము, కాబట్టి మీరు ఏదో చేసుకోండి అంటున్నాడు. పైగా చాలామంది పేర్లు అనవసరం కానీ ఒక ప్రెస్ మీట్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా పైసలు ఇస్తే కానీ వెళ్ళట్లేదు, వాళ్ళ కవర్లు వాళ్ళకి అందితే కానీ రావట్లేదు అని కూడా బయట టాక్ ఉంది. దాంట్లో వాస్తవం ఉందా లేదా? దాన్ని ఎవరైనా ఖండించండి, దాన్ని ఎవరైనా ప్రెస్ మీట్ మరి పెట్టి చెప్పండి. చెప్పలేకపోతున్నారంటే దాంట్లో వాస్తవం ఉన్నట్టేనేమో, మనకు తెలియదు పూర్తి స్థాయిలో. సో కమింగ్ టు ద పాయింట్, సో ఇలాగా మీడియా మిత్రులు కూడా కొంతమంది అగ్గిరాజేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. కింద వచ్చే మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఏమైనా అయితే ఒకలాంటి క్వశ్చన్స్ చేయడము, బ్యాక్గ్రౌండ్ ఉన్న అయితే వేరేలాంటి క్వశ్చన్స్ చేయడము. దాని పేరు ఏదేంటంటే నేను ఎవడైనా ముఖం మీద అడుగుతాను, నేను అలాంటివే మనిషిని కాదు, నేను చాలా అంటే ఈడు వైరల్ అవ్వడం కోసం. ఎందుకు సొసైటీకి పనికొచ్చే వైరల్ అయ్యేలా చూడండి, అక్కడ మళ్ళీ పనికిరాదు. సో అట్లాగా ఎవడో అట్లాంటి వాడే ఎవడో ఇట్లా వైరల్ చేయడము. ఇప్పుడు దానికి తేజ సజ్జా ఫ్యాన్స్కి మహేష్ ఫ్యాన్స్కి వారని క్రియేట్ చేసి మిరాయి సినిమాను ఎందుకు ఆడకుండా చేస్తారు? సినిమాలో సత్తా ఉంటే ఎవ్వడాపినా ఆగదు, ఎవ్వడాపినా ఆగదు కదా. సో కాబట్టి ఇవన్నీ ఉట్టిదే. కరోనా టైంలో కూడా సినిమాలో సత్తా ఉన్నప్పుడు ఆడే, చిన్న సినిమాలు ఆడుతున్నాయి. ఇవాళ ఆ లిటిల్ హార్ట్స్ ఏదో సినిమా వచ్చింది, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు. పొద్దున్న థియేటర్ దగ్గర ఏదో పని మీద లంచ్ అవర్లో బయటకు వెళ్తే ఆఫీస్ నుంచి ఆ థియేటర్ ముందు బయట అబ్బాయిలు గేట్లు పట్టుకొని నిలబడి ఉన్నారు ఎండలో. ఎప్పుడు గేట్లు తీస్తాడో టికెట్లు తీసుకుందామని. ఎందుకు మరి? సినిమాలో సత్తా ఉంటే ఒక మీడియా పర్సన్ వచ్చి రివ్యూస్ సూపర్గా ఉందని రాసినంత మాత్రాన వచ్చారు, బాగాలేదన్నంత మాత్రాన వెళ్ళడం మానేరు కదా. సో కాబట్టి ఇట్లాంటి వారు క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. 100కి 99 మంది అటువంటి వాళ్ళే. ఒక్కడెవడో ఉంటాడు, ఆ ఒక్కడు కూడా మంచి అడిగినా అక్కడ బయటికి రాడు, ఎక్కడో తెర వెనుక ఉండిపోతాడు వాడు. సో ఇక్కడ తేజ సజ్జాకి కూడా మళ్ళీ మహేష్ ఫ్యాన్స్, అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైట్ చేస్తుంటే నాకు తెలిసి తేజ ఫ్యాన్స్ ఫైట్ చేయట్లేదు ఇక్కడ అగైనిస్ట్గా, కావాలని మహేష్ యాంటీ ఫ్యాన్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంతే కదా. సో ఇదంతా ఏంటంటే సోషల్ మీడియాలో ఒక వైరల్ అయ్యి ఒక వీడియో ఎక్కువ చూస్తే మళ్ళీ వ్యూస్, మళ్ళీ అమౌంటేనండి. వ్యూస్, లైక్లు, సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా అల్టిమేట్గా దానికోసమే తాపత్రయం అంతా. ఎవడో పెద్ద జెన్యున్గా ఏం కాదు, మేము చాలా జెన్యున్గా చేస్తాం, అట్లాంటివి ఏం రాయం కాదు, పైసలే. సో ఈ కోల్డ్ వార్ 2 రోజులు ఉంటే తర్వాత మళ్ళీ మామూలు. మిరాయిలో సత్తా ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు, ఏ ప్రపంచంలో ఏ హాలీవుడ్ స్టార్ ఫ్యాన్స్ వచ్చినా కూడా ఆపలేరు దాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ.